హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, మామిడి తోటలో అయితే మా దగ్గర 7 HP పవర్ వీడర్ ఉంది, దాంతో బుడయించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఈ టైంలో ఎందుకు బుడయించుకున్నాం అనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ విధంగా బుడయించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఈ లైన్లో అయిపోయినాయి మొత్తము. ఇప్పుడు ఎందుకు బుడగించుకుంటున్నామంటే, ఇప్పుడు బుడగించడం వల్ల వర్షం నీరు, ఇప్పుడు జూన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ జూన్ నుంచి మనకు సెప్టెంబర్ వరకు వర్షాలు అధికంగా పడతాయి. కాబట్టి ఈ టైంలో బుడగించుకుంటే, ఎరువేసినాము, ఇంతకుముందు ఎరువు మందులు వేసినాము, ఎరువేసి బుడగించినాము, బుడగిస్తున్నాము. ఎందుకు బుడగిస్తున్నాం అంటే, ఈ టైంలో బుడగిస్తే ఇప్పుడు ఎరువు వేసినాం కదా ఫ్రెండ్స్, ఎరువు అనేది మొత్తం మట్టిలో అనేది కలిసిపోతుంది అన్నట్ల. ఈ ఎరువు అనేది మొత్తం మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో కలిసిపోయి మనకు వర్షాకాలం పోయేటికల్లా చెట్టు బాగా ఎరువుని అనేది బాగా తాకుతుంది అన్నట్ల. మన వర్షాకాలం పోయేటికల్లా వర్షం నీరు పడి చెట్టు ఏర్లు అనేది తెగి నీరు బాగా తాగుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇది ఏ విధంగా కూడా వేస్తుంది అనేది మిషన్ కూడా చూపిస్తాను. చూడండి, గడ్డి ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా కూడా వేస్తుంది అనేది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి, ఇక్కడ బుడేసింది కదా ఈ చెట్టు. చూడండి, బుడగించుకున్నది కదా, ఇది ఎంత లోతు పోయింది అనేది చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈ విధంగా పోయింది. ఏంటంటే అర్ధ ఫీట్ మీద లోతు పోయింది ఫ్రెండ్స్. మనకి ఇంత లోతు పోతే చాలు. సన్న ఎయిర్ మొత్తం, ఇక ఇక్కడ సన్న ఎయిర్ ఉంది కదా, ఇక చూడండి, ఈ సన్న ఎయిర్ మొత్తం తెగింది. ఈ ఎయిర్ అనేది తెగాలి ఫ్రెండ్స్. మనకు మామిడి తోటలలో బుడగించుకుంటే ఈ ఎయిర్ అనేది తెగితే మనం ఎరువులు వేస్తాం కాబట్టి దీనికి, ఈ ఎరువులు వేసిన మొత్తం ఎరువు అంతా, మందు అంతా ఈ ఏర్లు తెగడం వల్ల బాగా చెట్టు అనేది బాగా పీల్చుకుంటుంది ఫ్రెండ్స్. బాగా పీల్చుకొని పక్కన మనకు కోలు వచ్చి తొందరగా పూత రావడానికి అప్పటికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే అని చెప్తున్నా, మనం ఫస్ట్ చేసుకోవాల్సింది మామిడి తోటలలో ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, జూన్ నెల లోపల మనం చేసుకోవాల్సింది ఫస్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి. మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి ఏం చేయాలంటే, మనం మొత్తం మందులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చెట్టు చుట్టూ మొత్తం ఒక్క చెట్టుకు వచ్చేసి మేము పోసినటువంటి ఎరువు వచ్చేసి ఒక చెట్టుకు 3 గంపలు పోసినాం ఫ్రెండ్స్. 3 గంపలు అంటే ఇట్లా ఎన్ని కిలోలు ఉంటుందంటే, ఒక గంప 5 అంటే మొత్తం 15 కిలోల ఎరువు పోసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తము మన పెండ ఎరువు అంటున్నా, దుల్ల ఎరువు మొత్తం పోసుకొని చెట్టుకు ఒక చెప్పున DAP పోసుకున్నాం ఫ్రెండ్స్. 1 కిలో చెప్పున చెట్టుకు DAP పోసుకున్నాం, చుట్టూ చల్లుకున్నాము. అదేవిధంగా ఎరువు చల్లుకున్నాము. చల్లుకున్న తర్వాత ఏం చేసినామంటే, ఎరువు చల్లుకొని కూడా ఇప్పటికీ మేము 1 మంత్ కిందనే చల్లుకున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే ఎరువు చల్లడం వల్ల గడ్డి ఆ విధంగా పెరిగింది. మేము అప్పుడు చల్లేదు లేకుంటే ఇప్పుడే చల్లేదు ఉండే కాబట్టి, అప్పుడు చల్లినాం ఏం కాదని చెప్పేసి అప్పుడు కూడా చల్లితే ఏం కాదు. కానీ అప్పుడు చల్లినందుకు ఇప్పుడు ఏం చేసామంటే, ఖాళీ మందు ఒకటే చల్లినాము. మందు చల్లి బుడగించుకుంటున్నాం ఫ్రెండ్స్. సెకండ్ దశ వచ్చేసి కటింగ్ అయిపోయిన తర్వాత ఎరువులు వేసిన తర్వాత మందులు, అదేవిధంగా ఫర్టిలైజర్ మందులు వేసి బుడయించుకోవాలి. ఇట్లా బుడయించుకోవడం వల్ల మనకేమవుతుందంటే, ఇప్పుడు జూన్ నెల లోపల బుడయించుకోవడం వల్ల వర్షాలు పడితే వర్షం నీరు అనేది మొత్తం చెట్టుకి ఇమికిపోతుంది. ఇది భూమి మెత్త ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఇదంతా పడ్డ చినుకు పడ్డట్లా బయటికి వదిలేయకుండా అది బాగా తాగుతుంది. తాగి మనకు కోలు తొందరగా వస్తుంది అన్నట్లు. ఇప్పుడు ఎంత తొందరగా కోలు వస్తే అప్పటికి పూత అంత తొందరగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోలు రాలేదనుకో, ఇప్పుడు కోలు రాకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు కోలు రాలేదంటే అప్పటికి కోలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి కోలు వచ్చిందనుకో మనకు పూత రాదు ఫ్రెండ్స్, పూత రాదు, కాత రాదు, కోలే వస్తుంది. కాబట్టి అందుకోసమే చెప్తున్నా, ఏం పనులు చేసుకున్నాను కూడా ఇప్పుడు మనము సెకండ్ వచ్చేసి ఈ జూన్ నెల లోపలనే ప్రూనింగ్,
ఈ ఎరువులు వేసుకున్నాం బుడయించుకున్నాం అయితే ఈ నెలలో జూన్ నెల లోపలనే ఖచ్చితంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. తప్పితే ఇంకా మళ్ళీ గడ్డి వచ్చింది అనుకో మన దగ్గర టిల్లర్ ఉంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వర్షాకాలం పోయే మూమెంట్లో సెప్టెంబర్ లాస్ట్కు మళ్ళీ ఒకసారి అల్కగా ఇది ఎన్నిసార్లు కొట్టుకున్నాను కూడా ఏం ఫరక పడదు. మళ్ళీ ఒకసారి కొట్టుకున్నామంటే క్లీన్గా అయిపోతుంది ఫ్రెండ్స్, మొత్తం క్లీన్గా అయిపోతుంది. అప్పుడు డ్రిప్ వరుసుకొని మనం డ్రిప్ లేకపోతే పాదాలు అది కుండ్లు కట్టుకొని నీళ్ళు వారబెట్టుకుంటాం, అది తర్వాత మన ఇష్టం. అది ఇదైతే ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. మామిడి తోటలు ఉన్న వాటిని మాత్రం ఈ జూన్ నెల లోపల ఖచ్చితంగా బుడగించుకోండి. ఎవరైనా బుడగించుకోవాలనుకుంటే కూడా నా నంబర్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను. నా మిషన్ 800 కిలోమీటర్స్ వరకు ఎక్కడ వేగైతే వస్తాను నేను. నా వద్ద మిషన్ 7 HP మిషన్ ఉంది ఫ్రెండ్స్. కావాలంటే నాకు కాల్ చేయండి, వస్తా. అక్కడ రేట్ అక్కడ నేను మాట్లాడి బుడయిస్తా. ఈ చెట్టు రేట్ వచ్చేసి ఇప్పటివరకు ఇక్కడ నేను బుడయించిన రేట్ వచ్చేసి 35 రూపాయలు ఒక చెట్టు ఫ్రెండ్స్. ఒక చెట్టుకు మొత్తం నాదే, పెట్రోల్ నాదే, కొట్టేటోళ్ళు అంతా మేమే. కాబట్టి ఒక చెట్టు 35 రూపాయలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం 500 చెట్లు ఉన్నాయి. ఈయన దగ్గర బుడయిస్తున్నాము. ఒక మనిషిని కూడా తోలుకొచ్చుకున్నా చూడండి. అక్కడ ఆయన కొడుతున్నాడు, చూపించినా కదా ఇంతకుముందు వీడియోలో. ఆయన దూరం పోయాడు, ఆయన కొడుతున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు జూన్ నెలలో మాత్రం 100% బుడయించుకుంటే మనకు ఫ్యూచర్లో తొందరగా పూత వస్తుంది. పూత వచ్చి అధికంగా కాపు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి తొందరగా పూత రావడం వల్ల అప్పటికి రేటు కూడా కాయలకు అధికంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈసారి ఏమైందంటే వర్షాలు తొందరగా పడి ఈసారి మామిడి తోటలు మొత్తం చాలా ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఋతుపవనాలు అనేటివి ఈసారి చాలా తొందరగా వచ్చినాయి. రావడం వల్ల మామిడికాయలు తెంపలేదు ఫ్రెండ్స్. ఇప్పటివరకు తెంపలేకుండా ఉన్నందువలన మొత్తం వర్షం పడి కాయలు మొత్తం రేటు దిగిపోయింది ఫ్రెండ్స్. మార్కెట్లో రేట్ అనేది పడిపోయి కాయలకు కూడా పురుగులు పడ్డాయి. కాబట్టి మామిడికాయలు అయితే మొత్తం ఉట్టిగానే ఇడుచుకమైంది ఫ్రెండ్స్. మొత్తం మామిడికాయలు మొత్తం తోటలు పట్టుకున్న వాళ్ళు కూడా పాపం చాలా లాస్ అయినారు ఈసారి. ఇంకా ఏం చేస్తాం, మన తోట పట్టుకున్న వాళ్ళు కూడా మనం కొంచెం ఇంటిళ్ళు కూడా చూసి వాళ్ళకు అడ్జస్ట్మెంట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఎంతకు మాట్లాడినానో అంతే ఇవ్వాలంటే కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా పొట్ట చేత పట్టుకొని వచ్చింటారు కదా, అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈసారి అయితే క్రాపులు వచ్చినాయి, క్రాపు రాలేదు అందుకేం లేదు. కానీ వర్షాలు తొందరగా రావడం వల్ల కాయ అనేది ఖరాబ్ అయింది. ఖరాబ్ కావడం వల్ల అక్కడ మార్కెట్లో రేటు కూడా పడిపోయింది ఫ్రెండ్స్. మామిడి తోటలు అయితే ఈసారి లాసే. వచ్చేసారి ఏ విధంగా ఉంటుందో అందుకే చెప్తున్నా. మనకు ఈ పనులు ఈ బుడయించి ఫస్ట్ వచ్చేసి మనము ఏం చేయాలంటే కటింగ్ చేసుకున్న తర్వాత ఎరువులు వేసుకున్న తర్వాత బుడయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ 3 ఖచ్చితంగా వేసుకుంటే అప్పటికి కోలు తొందరగా వచ్చి ఇప్పుడు బుడయించుకోవడం వల్ల వర్షాకాలం పోయే వరకు మొత్తం మళ్ళీ కొత్త చిగురు అని వస్తుంది. మొత్తం చెట్టుకు కొత్త చిగురు వచ్చేసి ఆ కొత్త చిగురు లోపల అప్పటికి మనకు వర్షాకాలం పోయిన తర్వాత కొత్త చిగురు లోపల మనకు మొత్తం పూత అనేది వస్తుంది ఫ్రెండ్స్. పూత వచ్చి కాత తొందరగా అవుతుంది. మనకు ఉగాది వరకలకు మనకి ఇంత సైజు కాయలు అవుతాయి ఫ్రెండ్స్. ఒక ఉగాది వరకు ఇంత సైజు కాయలు అయినంటే ఉగాది అయిపోయిన ఒక 15-20 రోజుల వరకు మనకు తోట తెంపకం వచ్చిందంటే అప్పుడు రేటు కూడా టూ మచ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఇది మనం ఏం చేసినా కొంచెం చేస్తాము, చేసే పని కరెక్టే చేస్తాం. కానీ ఏం చేస్తున్నామంటే కొంచెం లేట్ అయి చేస్తున్నాం ఫ్రెండ్స్. లేట్ అయి చేయకుండా రైతులకు చెప్తున్నాను, మామిడి రైతులకు తొందరగా చేసుకోండి. ఏం పని చేసినా కూడా ఈ మామిడి చెట్లలో ఎంత తొందరగా ఇప్పుడు వర్షాకాలం ఎంత తొందరగా చేసుకుంటే అప్పటికి మనకు అంత కాపు తొందరగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను, చేయండి ఫ్రెండ్స్. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఇదైతే ప్రూనింగ్ చేసినాం, ఇంతకుముందే ప్రూనింగ్ చేసినాం కాబట్టి మళ్ళీ చేసే అవసరం లేదు. ఇప్పుడు ఒక్కసారి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత వర్షాకాలం తొందరగా ఈ ప్రూనింగ్ చేసుకునే వాళ్ళు కూడా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎప్పుడు బేగైతే ప్రూనింగ్ చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేయలేదన్నా నేను ప్రూనింగ్ చేసుకోలేను, నేను ఎరువులు ఎట్లా వేసుకుందాను అనకండి. ఫస్ట్ మీకు వీలైతే ఎరువులు వేసుకోండి. ఎరువులు వేసుకున్న తర్వాత ప్రూనింగ్ చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? ఎందుకంటే టైం దాటిపోతుంది. ఇప్పుడు మనకి ఎంత తొందరగా ఎరువులు వేసుకుంటే అంత తొందరగా చెట్టుకు బుడయించుకోవడం వల్ల అంత మంచిగా ఉంటుంది, కోలు తొందరగా వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కొందరు కామెంట్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఏంటంటే అన్న కల్టార్ గురించి కొన్ని వివరాలు చెప్పారా, మరి కల్టార్ పోసుకుంటే చెట్లు ఏ విధంగా కాస్తాయా కాయా, ఫ్యూచర్లో ఫర్దర్గా దానికి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. అన్న చెప్తున్నాను, కల్టర్ పోస్తే చాలా ప్రాబ్లం అవుతుంది చెట్లకు. కల్టర్ ఎప్పుడు పోయాలంటే మనకు ఒక 25 ఇయర్స్ చెట్లు వరకు ఉంటే కల్టర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చిన్న చెట్లకు పోయరాదు, ఈ 10 సంవత్సరాల వరకు అసలు కల్టర్ పోయరాదు. కల్టర్ పోయడం వల్ల ఏమవుతుందంటే కల్టర్ ఎప్పుడు పోసుకోవాలంటే అది మన చెట్లు ఇక మేము బీకేస్తాం రా, చెట్లు అవసరం లేదు నాకు అనే మూమెంట్లోనే మనం కల్టర్ పోసుకొని ఒక 4-5 సంవత్సరాలు పంట తీసుకోవాలి. ఈ చిన్న చెట్లు కోసుకొని కల్టర్ పోసుకొని చెట్లు ఖరాబ్ చేసుకోకండి ఫ్రెండ్స్. దాని గురించి కూడా కల్టర్ గురించి కూడా పూర్తి వీడియో ఇంకొక వీడియో చేశాను, ఆ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి, మీకు కల్టర్ గురించి అనేది ఒక వివరణ వస్తుంది. దీంట్లో చెప్పాలంటే లెంత్ చాలా అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని బుడయించుకోవడం గురించే ఈ వీడియో తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మొత్తం గడ్డి కూడా ఏ విధంగా తట్టుకుంటుంది, ఆ మిషన్ కాడ కొడుతుంది కదా, ఏ విధంగా తట్టుకుంటుంది, దాన్ని ఏ విధంగా చేస్తున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక చూడండి ఈ విధంగా అవుతుంది, మొత్తం చుట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ టైర్లకు.